నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. గురుగారు, ఇప్పుడు కార్తీక మాసం అనగానే చాలా మంది వీలైనంత వరకు కార్తీక పురాణం చదువుతూ ఉంటారండి. ఇవి మనకి 30 అధ్యాయాలు ఉంటాయి అంటారు కదా. అవును. అంటే అన్నీ చదవాలంటారా, లేదైనా ఒక అధ్యాయం చదివితే మంచిదంటారా? దాని గురించి తెలియజేయండి. మీరు అడిగే ప్రశ్న ఉందంటే, నేను 10th క్లాస్ చదువుతున్నాను గురుగారు, మరి 6 సబ్జెక్ట్ రాయమంటారా, లేకపోతే ఒకటే సబ్జెక్ట్ రాస్తే పాస్ అంటే అయిపోతారా? కొంతమంది చదవాలని అనుకుంటారు, కాకపోతే వీలు ఉన్న వాళ్ళు ఉంటారు. అదే ఆ విధంగా డైరెక్ట్ ఒక ఇప్పుడు 10th అధ్యాయం క్లాస్ చదువుతున్నా, 6 సబ్జెక్ట్ రాస్తున్నాను, ఒకటి రాసి సరిపోతుందా అంటే 10th పాస్ అయిపోతారా అని అడిగితే పాస్ అవ్వలేవు. కానీ ఇక్కడ ఒక అదే అంటున్నాను, మనకి ప్రతిదీ కూడా అమెండ్మెంట్ అంటే ప్రతిదీ కొంత దాని ఏమంటారంటే కొంత ఉపశమనం కలిగించేటువంటి మార్గాలు మన హిందూ మతంలో మాత్రమే ఉన్నాయి. అలాంటిదే దానికోసం అందరూ కూడా ఇలాంటివి అడుగుతూ ఉంటారు. నేను ఇది చేయలేకపోయాను కాబట్టి ఏమనుందా? కొంతమంది కొత్త కొత్త అడుగుతుంటారు మమ్మల్ని, స్వామి నేను మొక్కున్నాను శివుడికి వస్తానని. కొంతమంది విచిత్రంగా మొక్కుంటారు. అంటే నా కొడుకు పుడితే శిఖరం నుంచి విసిరేస్తాను మొక్కుంటారు. తిరుమల శిఖరం నుంచి విసిరేస్తాను మొక్కుంటారు. దానికి ఒకప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం ఈ తిరుమల శిఖరం మీదకి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి మా పూజారులే ఆ శిఖరం మీద దాటి చౌతరావు ఎత్తుకొని పంపించేవాళ్ళట. ఇక్కడ మొక్కుందిగా మరి ఏం చేస్తారు? ఇప్పుడు దాన్ని పూర్తి వాడేస్తారు. అలాంటి మొక్కులు ఉంటే మీరు శివుడిని అక్కడ విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని ఆయన మించే అంటే దేవాలయం మనకి బొమ్మలు ఉంటాయి కదా, మనకి మధ్య తిరుమల బొమ్మలు వచ్చాయి, దాని మించే వేసేసుకోండి, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని దాని మీద దాటించుకోండి సరిపోతుందని చెప్తున్నారు. ఒకప్పుడు అలా ఉండేది, మొక్కులు అలా మొక్కుంటారు. శ్రీశైల శిఖరాన్ని దాటిస్తానంటే అవతలకి విసిరేస్తాను అంటే మీన్స్ అవతలకి శిఖరాన్ని దాటిస్తాను. ఇలాంటి పిచ్చి మొక్కులు మొక్కునేవారు. దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే మొక్కులు మొక్కేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలాంటివి అడుగుతాను మిమ్మల్ని, మొక్కు మొక్కామండి మర్చిపోయామండి ఏం చేస్తే బాగుంటుంది అంటే, తప్పకుండా మొక్కులు మొక్కావు కదా శ్రీశైలం వెళ్ళు, ఆ పాతాళగంగలో మునుగు, హాయిగా సంతోషంగా స్వామి మొక్కులు, స్వామి నీళ్ళు తీసుకుని దోషుల్లో ఆయన వదిలిపెట్టి స్వామిని ఇగో ఈ మొక్కులన్నీ ఇవే అనుకో, నాకు గుర్తు లేదని చెప్పేసి వదిలేసి ఆయనకు అర్పణ అవుతుంది, దోషం పోతుంది. వైష్ణవులు ఉంటారు, అంటే నామాలు పెట్టుకుంటారు, వైష్ణవులు కొందరు ఉంటారు. ఈ వైష్ణవ మతం వాళ్ళు శ్రీరంగం వెళ్ళండి, పుష్కరంలో తప్పకుండా దిగండి, ఆ పుష్కరంలో నీళ్ళు తీసుకొని అయినా శ్రీరంగనాథ మేము మొక్కులు మొక్కున్నాం మొక్కులు అని చెప్పేసి వాళ్ళు ఆ మొక్కులు విడిపించుకోవచ్చు, అక్కడ కూడా సరిపోతుంది. అలా మీరు అడిగే ప్రశ్న అలాగే ఉంది. ఇప్పుడు కార్తీక పురాణం 30 రోజులు 30 అధ్యాయాలు 31 అధ్యాయాలు చదవాలా, లేదంటే ఒక అధ్యాయం చదివి సరిపోతుందా అంటే ఏ అధ్యాయం చెప్పుదాం మనం? ఆ కార్తీక పురాణ కథల్లోనే ఎంత మాది జస్ట్ నాకు తెలిసి 2 నిమిషాలు ఉంటుంది అంతే, 2 నిమిషాలు టక్కటక్క చదువుకోవచ్చు. ఓ 18 లైన్లు ఉంటుంది, 10 లైన్లు ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉండదు. మీరు కార్లో వెళ్తూ చదువుకోవచ్చు, ఆటోలో వెళ్తూ చదువుకోవచ్చు. దానికి ఏమన్నాడు ఆయన అంటే, నువ్వు ఎలా చదువుతున్నావు కాదు, చదివావా లేదా, కార్తీక పురాణ పఠనం విన్నావా లేదా, శ్రవణం చేసావా లేదా, నువ్వు ఒకసారి అన్నావా లేదా అన్నటువంటి భావన ఉంటే చాలు. 30 అధ్యాయాలు చదివితే వచ్చేటువంటి ఫలితమే మంచి ఫలితము. అది తప్పకుండా మనం 30 అధ్యాయాలు చదవాల్సిందే, అంతకు మించి లేదు. అయితే కనీసము ఇక్కడ ఈరోజున కార్తీక పురాణ పుస్తకం ఒక మొదటి అధ్యాయం చదివి 30వ రోజు ఒక అరగంట సేపు ఒక పక్కన కూర్చొని మిగిలిన 29 అధ్యాయాలు చదువుకుంటే సరిపోతుంది. లేదా స్వామి 30 రోజులు నేను చదివేటువంటి అవకాశం నాకు కలగడం లేదు కాబట్టి మొదటి రోజునో, లేదా పౌర్ణమి రోజునో, లేదా మనకి మధ్యలో వచ్చినటువంటి కోటి సోమవారం రోజునో, లేదా ఇంకేదైనా రోజులలోనో తప్పకుండా 30 అధ్యాయాలు చదివేసేయండి. ఒక గంట సమయం దొరుకుతుందిగా, అంటే 30 రోజుల్లో గంట సమయం దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుందిగా. ఆ గంట సేపట్లో 30 అధ్యాయాలు 31 అధ్యాయాలు చదివేసేయండి. దానివల్ల మంచి ప్రయోజనం వచ్చేస్తుంది. ఇది దానివల్ల మీకు ఈ కార్తీక పురాణం చదివినటువంటి పూర్తి ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా సాధ్యం కాకపోతే ప్రతినిత్యము 108 సార్లు శివాయ నమః అనుకుంటూ ఉండండి. ప్రతినిత్యము శివాయ నమః అనుకుంటుంది చాలు. ఈ కార్తీక పురాణం ఏం చెప్పారు కథలు? వైశ్యులు అంటే ఒక వేశ్య కూడా స్వర్గానికి పోవడం, ఒక కుక్క కూడా స్వర్గానికి పోవడం, దొంగోడు స్వర్గానికి వెళ్ళడం, అంటే ఇటువంటి కథలే. అంటే దొంగోడు కూడా వాడి ఒక దొంగతనానికి వెళ్తాడు, అక్కడ ఏం దొరకదు వాడికి, కార్తీక సోమవారం కదా ఏ దొరకదు అక్కడ వాడికి, పరిగెట్టుకుంటూ వాడు అందరు తరుముతుంటారు వాడిని. ఒక పాతవాడు శివాలయంలోకి వెళ్తాడు వాడు, ఆ శివాలయం కుదరికి ఆ శివాలయం ఏముంటుంది కార్తీక మాసంలో? ఏమి లేవు అక్కడ, పాడుపడ్డ శివాలయం ఏమీ లేదు, వాడికి ఏం అర్థం కాదు. ఆ రాత్రి మొత్తం వాడు సోమవారం మొత్తం జాగరణ చేస్తాడు దొరుకుతుంది అని చెప్పేసి. ఊరికి వాడే ప్రసారం ఉంటాడు, ఎక్కడ శివాలయం రా బాబు, ఎక్కడ శివాలయం రా బాబు, ఈ శివుని దగ్గరికి వచ్చి కూర్చున్నా నేను, ఈ శివాలయం దొరికింది అంటే వాడు ప్రతిస్మరణ వాడికి శివ నామస్మరణ చేస్తున్నాడు. అది చెప్తున్నాడు. దాహానికి నీళ్ళు చెప్పి నీళ్ళు తీసుకుంటాడు, దాహానికి తీసుకు చెంబు జారిపోతుంది, ఆ చెంబులో నీళ్ళు కాస్త శివుని మీద పడతాయి. ఇలా వాడు ఇలా చేస్తున్నటువంటి టైంలో ఆ రాత్రి మొత్తం శివనామస్మరణ చేసి జాగరణ చేస్తాడు. వాడు సాక్షాత్తుగా స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. అంటే ఇటువంటి కథలే అసలు కార్తీక పురాణాలు అన్ని సింపుల్ కథలే ఉంటాయి మనకి. అంటే ఎలా వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందారు, ఎలా వారు అనుకూలమైన వ్యక్తులుగా మారారు అనేది వివరించేదే కార్తీక పురాణం. అంటే మనందరం కూడా ఎలా బ్రతకవచ్చు, ఎన్ని పనులలో ఉండి కూడా శివుణ్ణి ఎలా స్మరించవచ్చును అని చెప్పేటటువంటిది. కనీసం ఈ 30 రోజుల్లో ఒక్క రోజైనా సరే మనము ఆ శివుడికి బిల్వదలం వేసిన, కాసింత విభూతి ఆయన ముఖాన వేసిన,
అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. ఆ శివనామస్మరణ ఈ మాసం మొత్తం కూడా చేస్తే కార్తీక పురాణం చదివినటువంటి పుణ్యఫలం శివాయ నమః అనుకోవాలి. అంటే మీరు అడగవచ్చు ఓం నమ శివాయ కదండి అని అడగవచ్చు. ఓంకారం బీజాక్షరం. ఒక గురువు దగ్గర అది దీక్ష తీసుకొని 1,000,000 సార్లు దాన్ని జపం చేస్తేనే ఆ ఓంకారానికి బీజాక్షరయుతంగా మీకు సిద్ధి అవుతుంది, లేదా అది మీకు తిరిగి కొడుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, రోజువారీ కూడా మీరు అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః, ఓం శివాయ నమః అన్నటువంటిది ఓం అనే మంత్రాన్ని చదవకూడదు. ఎవరు పండితులు వచ్చినా సరే నమ్ము దూరం అని చెప్పండి, నేను వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. అలా చదవడం వల్ల మీకు పనులు అవ్వటం లేదు, ఈ బీజాక్షరాన్ని పలకడం వల్ల మీకు పనులు అవ్వడం లేదు. కాబట్టి అది పలకకుండా మీరు ప్రకృతి నమః, వికృతి నమః, శ్రద్ధాయ నమః, శివాయ నమః, భవాయ నమః, శితికంఠాయ నమః, నీలకంఠాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఇలా ఏదైనా నామం చెప్పండి. శివాయ నమః అనుకోండి సరిపోతుంది. ఓం నమ శివాయ అనకూడదు, సమస్త పాపాలు అవకాశం. శివాయ నమః అనుకునే ప్రయత్నం. అదే ఒక మంచి గురువు దగ్గర కనుక మీరు బీజాక్షరాన్ని సిద్ధి తీసుకుంటే, మంత్రం తీసుకుంటే, దాన్ని 1,000,000 సార్లు జపం చేసిన తర్వాత అది మీకు సిద్ధి అవుతుంది. అప్పుడు మీకు దాని పక్కన ఓంకారం పెట్టుకోవచ్చు, అంతవరకు పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరందరూ కూడా ఏం చెప్పాలి? శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః అనుకుంటే చాలు. తప్పకుండా మీకు పరమేశ్వరుని అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యము, కార్తీక మాసం యొక్క పూర్తి పరిపూర్ణమైన ఫలితాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. చాలా చక్కగా తెలియజేశారండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.